మీ ఇంట్లో కూడా చిన్నపిల్లలు ఉన్నారా? అయితే ఈ రెసిపీ మీకోసమే. 6 మంత్స్ దాటాక ఫుడ్ స్టార్టింగ్‌లో ఇంట్రొడ్యూస్ చేయాలంటే కూడా ఈ రెసిపీని మనం యూజ్ చేసుకోవచ్చు. రైస్ తీసుకొని దాన్ని పెన్‌లో వేసి డ్రై రోస్ట్ కింద చేసుకోవాలి. సిమ్‌లో పెట్టుకుని రోస్ట్ చేసుకోవాలండి. లేదంటే మాడిపోతాయి. రోస్ట్ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి ఇది బాగా కూల్ అయిన తర్వాత మిక్సీ వేసుకోవాలి. మరీ ఫైన్ పౌడర్‌లాగా అయిపోవాల్సిన అవసరం ఏం లేదండి. కొంచెం నూకలున్నా సరే ఓకే. మిక్సీ వేసుకున్నాక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి వాటర్ పెట్టుకోవాలి. అది బాయిల్ అవుతూ ఉండగా ఒక్కొక్క టీ స్పూన్ చొప్పున యాడ్ చేసుకోవాలి. వాటర్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ఒక టీ స్పూన్ యాడ్ చేసుకున్న తర్వాత పొంగొస్తదనమాట. పొంగొచ్చిన తర్వాత లైట్‌గా సిమ్‌లో పెట్టాలి. లైట్‌గా సిమ్‌లోకి పెట్టి మళ్ళీ ఇంకో స్పూన్ యాడ్ చేసి మళ్ళీ సిమ్‌లో పెట్టుకోవాలనమాట. ఇలా ఈ 4 స్పూన్స్ యాడ్ చేసుకున్నప్పుడు హై చేసి సిమ్‌లో పెట్టడం వల్ల రైస్ అనేది ఉండలు కట్టకుండా డైరెక్ట్‌గా మిక్స్ అయిపోతుంది. ఈ చిన్న టిప్‌ని ఫాలో అవుతూ మనం ఈ రెసిపీ చేసుకుంటే మనకు కొంచెం ఈజీగా ఉంటుంది. ఇలా 4 స్పూన్స్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకుంటూ ఒక థిక్ బ్యాటర్‌లాగా, ఒక థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం దీన్ని తిప్పుకుంటూ ఉండాలి. అంటే మధ్య మధ్యలో చూసుకోవాలనమాట. లేకపోతే అడుగు పట్టేయడమో, మాడిపోవడమో ఏదో ఒకటి జరుగుతుంది. రైస్ మొత్తం కిందకెళ్ళిపోయి పైకి వాటర్ వచ్చేస్తాయి. మనం కలుపుకుంటూ చేసుకోకపోతే ఆ కిందకెళ్ళిందంతా అడుగు పట్టేస్తుంది. చూసారు కదా! కనిపించినట్టు కొంచెం స్లర్రీగా, కొంచెం థిక్‌గా రెడీ అయిపోయినట్టే. మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. అండ్ మిగిలింది ఏదైనా టైట్ కంటైనర్‌లో స్టోర్ చేసుకోవాలి. లేకపోతే పాడైపోతుంది. ఇప్పుడు కొంచెం చల్లగా అయిన తర్వాత ఆ పించ్ ఆఫ్ సాల్ట్‌ని అందులో మిక్స్ చేయాలి. సాల్ట్ ఏసిన వీడియో క్లిప్ మిస్ అయిపోయింది. సాల్ట్ ఏసి అందులో మిక్స్ చేసిన తర్వాత ఇలా బౌల్‌లోకి తీసుకొని ఫీడ్ చేసుకోవడమే. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.